8 ఏళ్లుగా ప్రజాసేవలో సామాజిక సేవలో తరించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రజాప్రతినిధిగా తొలిసారి కౌన్సిలర్గా మరుసటిసారి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కౌన్సిలర్ స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా బాధ్యతలు పెరిగాయి. దీంతో ఆయన శాఖల వారీగా సమీక్షించుకుంటూ స్వయం నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. ముందుగా ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రికి మార్చాలనే సంకల్పంతో మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా స్థాయి హాస్పిటల్ కలదాన్ని ఇప్పటికీ ఒక 8 సార్లు విజిట్ చేశారు. విజిట్ చేయడమే కాకుండా అక్కడ ఉండే రోగులతో బంధువులతో మాట్లాడారు. డయాలిసిస్ సమస్య ఉన్న రోగులు అధికంగా ఉండడంతో అది ఆసుపత్రి పైభాగంలో ఉండడంతో రోగులకు బంధువులకు ఇబ్బందికరంగా మారిందని దానిని వెంటనే కింది ఫ్లోర్ కు మార్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు అర్హులైన వారికి ఉద్యోగాలు అందేలా చర్యలు కూడా చేపడుతున్నారు. ప్రజలకు నమ్మకం మన కానీ పొద్దున్నే 4కి లేచి మిర్యాలు కూడా మన చేతుల్లో ఉంది. మున్సిపాలిటీ అంటే మీ చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఉంది. కాబట్టి ఇది మున్సిపాలిటీ కాదు, ఒక మహానగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తీసుకుని మిమ్మల్ని తీసుకొని మీ అవసరాలు ఏమన్నా మీ బాధ్యత ఏమన్నా చేయాల్సిన బాధ్యత బాగుంది. దయచేసి అర్థం చేసుకుని ఈ నెల 15 టార్గెట్ చేసుకుని జవాన్లు కూడా అదేవిధంగా మీరు కూడా ఇది చెప్తున్నారు. అందరం కలిసి పనిచేద్దాం. తెలంగాణలోని మిర్యాలగూడలోని మున్సిపాలిటీ ఇచ్చిన మున్సిపాలిటీ మనందరం కలిసి పనిచేద్దాం. మనందరం కలిసి కుటుంబం లెక్క బతుకుదామని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సహకరిస్తుంది. ఏ చిన్న తేడాలు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కాగితం మీద రాస్తుంది. ఆగస్టు 15వ తారీఖు సాయంత్రం కూర్చొని మా బాధలు మీ బాధలు కూర్చొని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.